ఆ బిగినింగ్ ఎక్కడ అంటే ఆ బిగినింగ్ ఆల్రెడీ మీడియా ఉండొచ్చు, ఈ యంగ్స్టర్స్ ఉండొచ్చు, మ్యూజిక్ మ్యాజిక్ చిత్రమే ఉండొచ్చు, లేదా మేము ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఏ 10 స్క్రిప్ట్స్ అయితే క్రియేట్ చేశామో దాంట్లో హీరో మైండ్లో లేడు, హీరోయిన్ మైండ్లో లేదు, కమెడియన్ మైండ్లో లేడు, డైరెక్టర్ మైండ్లో లేడు, ఒక ఫ్రెష్ ఓపెన్ క్లియర్ మైండ్ తోటి స్కై ఇస్ ద లిమిట్ అనే ఆలోచనలో వస్తే ఎంతో క్రియేటివిటీకి వెళ్ళొచ్చు మనం. దానికి లిమిటేషన్ లేదు. ఒక హీరో హీరోయిన్ అన్ని వాడి క్యారెక్టర్ పర్సనాలిటీ ముందే డిసైడ్ అయిపోతే ఇంకేం క్రియేటివిటీ ఉంటుంది? ఫుల్ ఫ్రెష్ గా వదిలేసి నువ్వు ఇష్టం ఏమన్నా రాసుకొని రా, నీ ఇష్టం ఏమన్నా, స్కైస్ ద లిమిట్ అంటే రియల్ ఐడియాస్ వస్తాయి, రియల్ స్క్రిప్ట్స్ వస్తాయి. ఆ విధంగా 10 ఐడియాస్ వచ్చాయి, ఆ విధంగా 10 స్క్రిప్ట్స్ వచ్చాయి. దాంట్లో మ్యూజిక్ మ్యాజిక్ అనేది ఒక స్క్రిప్ట్. కాబట్టి మేము ఎప్పుడైతే ఈ సూర్యపూరి తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయ్యామో, అది నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ గ్యాప్ వచ్చిందో, మూవీ ఇండస్ట్రీలోకి వచ్చామో, ఈ 10 సబ్జెక్ట్స్ లోంచి మా ఇంటర్నల్ క్రియేటివ్ టీం ద్వారానే ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నెంబర్ 1, ఇదొక మ్యూజికల్. మనం లాస్ట్ టైం మన ఇండస్ట్రీలో ఒక మ్యూజికల్ చూసి 10 ఏళ్ళు అవుతుందో 20 ఏళ్ళు అవుతుందో నాకు గుర్తే లేదు. నెంబర్ 2, ఆ మ్యూజికల్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు యూత్ని చూస్తూ ఉంటే వీళ్ళైనా ఎవరైనా నేనైనా కూడా, నేను విదేశాలు వెళ్తే నీది ఏ ఊరు అంటే హైదరాబాద్ అంటాం, ఏం భాష అంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఇంగ్లీష్ మాట్లాడతామంటాము, పిల్లలతో ఏం మాట్లాడతాం అంటే ఇంగ్లీష్ మాట్లాడతామంటాము, నువ్వు ఏం మ్యూజిక్ వింటావు అంటే రాక్ మ్యూజిక్ అంటున్నావు, నువ్వు వేసుకునే బట్టలు మావే, నువ్వు మాట్లాడే భాష మాదే, నువ్వు తినే ఫుడ్ మాదే, పిజ్జాలు ఉండే బర్గర్ తింటున్నావు, నువ్వు వినే మ్యూజిక్ మాదే, నీదేంటో చెప్పు అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అట్లా అని చెప్పి మనం ప్యాషనేట్ గా ఓన్లీ ఇండియన్ ఉండాలని కూడా చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్ లోకి వచ్చాం. గ్లోబలైజ్డ్ వరల్డ్ లోకి వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది మనలో ఉండాలి. మనము వెస్టర్నైజ్ కాకపోయినా, ఆ వెస్టర్న్ కల్చర్స్ అడాప్ట్ చేసుకుంటున్నా, వాటిని కనీసం యాక్సెప్ట్ చేస్తున్నా, ఎందుకంటే మనం గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఏ విధంగా మన కల్చర్, మన హెరిటేజ్, మన సంప్రదాయ సంగీతం, మన శాస్త్రీయ సంగీతాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనకు పేరెంట్స్ నుంచి ఆస్తులు వస్తాయి, అవి పోగొట్టకుండా కనీసం అవి కాపాడుకొని పిల్లలకి ఇవ్వడం మన బాధ్యత. అదే విధంగా మనకు ఒక లాంగ్వేజ్ అని వచ్చింది, ఒక కల్చర్ అని వచ్చింది, ఒక మ్యూజిక్ అనేది కూడా వచ్చింది. అది మనం కాపాడుకొని మన పిల్లలకు, మన భావితరాలకు మనం పాస్ ఆన్ చేసే బాధ్యత, ధర్మం మా మీద ఉంది, ప్రత్యేకంగా మీ జనరేషన్ మీద. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకో పక్క రాక్ మ్యూజిక్ ఏదైతే ఒకప్పుడు వుడ్ స్టాక్ కానీ అదొక ఎపిటమీ, అదొక కల్ట్, అదొక మూవ్మెంట్, వియత్నాం వార్ వచ్చినప్పుడు కానీ అదొక పీస్ మూవ్మెంట్. కాబట్టి రాక్ మ్యూజిక్ ని మన ఆడియన్స్ కు ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తూ మన క్లాసికల్ మ్యూజిక్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని నేను ఇందాక ఏదైతే చెప్పానో, మాకు క్రియేటివిటీకి లిమిట్ లేదు. మేము వైల్డ్ గా, అబ్సల్యూట్లీ వైల్డ్ గా థింక్ చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి స్క్రిప్ట్ ఈ విధంగా రాయొచ్చు. అందుకని ఎక్స్ట్రీమ్లీ రాడికల్ గా రాసిన స్క్రిప్ట్, ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్ ఐడియా, న్యూ కాన్సెప్ట్స్ తో వచ్చిన స్క్రిప్ట్ మ్యూజిక్ మ్యాజిక్. అందుకని మిగిలిన 9 సబ్జెక్ట్స్ ఇలా ఉన్నా కూడా ఇందాక చెప్పిన కారణాలన్నీ కూడా ఏదైతే కల్చర్ అనేది ఉందో, ఎందుకంటే ఇంకొక సబ్జెక్ట్ కొద్దిగా 10,000 BC స్టైల్లో ఉంది, ఇంకో సబ్జెక్ట్ ఒక ఫ్యామిలీ డ్రామా స్టైల్లో ఉంది, ఇంకో సబ్జెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంది. వీటన్నిటిలో కూడా ఇది సెలెక్ట్ చేయడానికి కారణం నెంబర్ 1, మనం ఫస్ట్ యూత్ మీదకి వెళ్ళాలి, వాళ్ళకు దీంట్లో ఈ మెసేజ్ ఇవ్వాలి. అబ్సల్యూట్లీ రైట్. ప్లస్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ క్లాసికల్ మ్యూజిక్ ని మనం రివైవ్ చేసుకొని అవసరం ఉందని చెప్పి క్లాసికల్ మ్యూజిక్ ప్లస్ రాక్ మ్యూజిక్ తో కంబైన్ చేసి క్రియేట్ చేసిన చిత్రం మ్యూజిక్ మ్యాజిక్. అది సంగతి సార్. చాలా 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 చిన్న పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు సార్ చెప్పింది, పెద్దగా కష్టపడతారు. చాలా బాగా చెప్పారు సార్ మీరు. మీకు అర్థం, మరి వీళ్ళకి అర్థం కాదు. నేను ఎన్నిసార్లు చెప్పినా ముగ్గురు అంతే. నేను అర్థం చేసుకొని సార్ లాగే కాపీ కొడుతున్నాను ఇంటర్వ్యూస్ లో. సో మీ నలుగురు మధ్య బాండింగ్ ఎలా ఉంది? అంటే సీన్స్ మధ్య కానీ కోఆర్డినేషన్ ఎలా ఉండేది? మాదంతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక కాలేజ్ లో జాలీగా ఒక ఎంజాయ్ఫుల్ గా వెళ్తూ ఉంటది మూవీ. ఈవెన్ మేము రియల్ లైఫ్ లో కూడా అంతే. నేను కొంచెం అల్లరి పిల్లాను అనమాట రియల్ లైఫ్ లో కూడా. అంటే ఈవెన్ నడిపిస్తాను త్రీనాథ్ అన్న నువ్వు అట్లా కాదు ఇలా అని చెప్పేసి వాడిని షూటింగ్ టైంలో అన్న ఎలా చేయాలి అని అడిగేవాడిని. ఈవెన్ త్రీనాథ్ అన్న నేను అడిగేవాడిని, అన్న ఈ సీన్ ఎట్లా వచ్చింది, ఈ సీన్ ఎలా చేయాలి, ఈ సీన్ ఎలా చేయాలి అని. ఆయన కూడా నాకు చెప్పేవాడు ఇలాగా, సో ఇలా సో ఇంకోటి ఏంటంటే మేము షూటింగ్ లొకేషన్ కూడా చాలా ఎంజాయ్ చేసాం అనమాట.
మూవీ బేస్ ఒకవేళ మీరు మూవీ మా పర్సనల్ లైఫ్ కాకుండా మీరు ఒకవేళ మూవీ గురించి అడిగితే మాత్రం మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఈవెన్ మూవీలో కూడా ఎలా అంటే ఒక కాలేజ్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి స్టూడెంట్స్ కి ఏమనిపిస్తుంది అంటే ఒక ఫ్రీడమ్ అనే ఒక సాంగ్ ఉందండి. ఇక సాంగ్ వస్తే ఇక సినిమా మొత్తం చూసేస్తారు ఇక. ఎందుకంటే ఆ సాంగ్ అలాంటిది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్ తోని సో కామెడీగా సూపర్ అన్నమాట. ఏంటంటే నేను కొత్త బంగారు లోకం ఎలా ఉంటుందండి ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంటుంది. సో అలాంటిదే ఈ ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుందండి. అంటే అలాంటిది కదా డిఫరెంట్ అనమాట. ఇందులో కొంచెం మేము రాక్ స్టార్స్ అనమాట. సో అలాంటి కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసిన మూవీ అండ్ ఒక కాలేజ్ లో ఎంత ఎంజాయ్ చేస్తారు. I think we actually all of us went back to college life, you know. Shooting, Beautiful. yeah. Started feeling young again. Yeah. So yeah. We all actually went back to వీళ్ళందరూ చాలా college. పెద్దవాళ్ళు 35 నేను యంగ్. We are 45. Why is it 35? అందుకనే అంటున్నారు వీళ్ళు No, he's- కాలేజ్ బ్యాక్ డ్రాప్. నేను ఇంకా కాలేజ్ లోనే ఉన్నాను. నేనైతే He's- వీళ్ళు అంటున్నారు నేను He's అన్నట్టు just కాలేజ్ 5-year-old, you know. He's just a 5-year-old. He seems to be 5-year-old guy. So yeah, if he talks, he will not let anybody talk. So that's what I was saying, you know, when we went to the college, you know, there's ragging, there's youth, there's everything, you know, what we do in normal college life. So sitting in the class and thinking about music, you know, everything is just spot on there, you know, and we actually, you know, enjoyed it. We actually had fun doing everything like that. I think my part was little subtle because I was a No, classical but I'm singer. sure we yeah. made sure that off screen Off you screen, were a right. part of Yeah. our gang. So yeah. So Yeah, tell me about something your character. My character is like I'm a guitarist in the movie and Oh. I'm a tomboy, so you know it's not a very girly role. I'm hitting people and I'm just abusing somebody or the other. So it was really fun. The tomboy character is pretty close to my own personal life. I've always been like that. I agree with that. I agree with that. I was guessing actually. I was actually like that in my college fun, hanging out with guys most of the time. So it was a pretty nice role close to my own personal life. So I enjoyed it thoroughly. It took me back to my college days. ఈవెన్ నేను తన్ని కిదర్ జారారే కిదర్ ఆతారే అని అడుగుతాను. కిదర్ జారీరే అని అన్నాను. He's my Hyderabadi actually Hindi speaking, coach, you know, when I was in school, even I was a tomboy. So this character was really literally difficult for me because it was totally a girly, you know. No, but come on, there's always a girl inside. బాగా పొగుడుకుంటున్నారు కదా ఇద్దరు. బాగా పొగుడుకుంటున్నారు ఒకరికొకరికి ఇప్పుడు. మిమ్మల్ని పొగిడేవాళ్ళు లేరని ఫీల్ అవుతున్నారు. మేము మాదే పొగుడుకుంటున్నాం. They keep fighting with me always throughout the film. I think both of them. They are actually the lovers. Oh, no. Oh. Yeah. Both of them are incomplete without each other. Sounds different. Yeah. Anyway. Yeah, tell me something about your character. My character is basically guitarist character and the whole group lo the only guy who is always carrying the guitar. Okay. So దానికోసం basically I loved my getup actually. Now actually after seeing the people అంటే sorry తెలుగు కదా అది చూసిన తర్వాత ఫిగర్ అవుట్ అండ్ పర్టికులర్ చెప్తున్నారు అందరూ గెటప్ చాలా బాగుంది, ఇట్ వాస్ లుకింగ్ వెరీ నైస్, Real rock star. ఈవెన్ యూ ట్రైడ్ లాట్ డిఫరెంట్. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఒక హెడ్ బ్యాండ్ యూనో చేతికి బ్యాండ్స్ రింగ్స్ అండ్ ఆల్ దే లైక్ ఇట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్ ఆల్సో ఇన్ దట్ So you're continuing it, no? yes బయట గుర్తుపట్టాలి. ఇప్పుడు గుర్తుపట్టకుండా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలాగే పెంచేస్తున్నారు మళ్ళీ. ఇంకా ఏంటన్నా హెయిర్ పెంచుతాను అంటే లేదా మొన్న పోస్టర్ చూస్తూ ఉంటే ఎవరు నన్ను గుర్తుపట్టట్లేదురా, నేను ఇప్పుడు పెంచుతాను, నేను ఖర్చు కట్టుకుని బయట తిరుగుతాను ఇప్పుడు నన్ను As a matter of గుర్తుపడతారా? fact, his hair needed more, time than all the girls put together on the set. So yeah, the get-up is actually good. Okay. So overall గా story లో ఏం చెప్తారు మూవీ గురించి మీరు మా audience కి? మూవీ గురించి చెప్పాలంటే ఒకటే అండి. మీరే చెప్తారా? నేను మళ్ళీ వీళ్ళు మళ్ళీ నన్ను కొట్టేస్తారు. ఆల్రెడీ ఎన్ని ఇంటర్వ్యూలు చెప్పినప్పుడు నేను ఒకసారి మాట్లాడానంటే మళ్ళీ ఆపనండి, కంటిన్యూ చెప్పేస్తాను అంటారు. పేర్లో తెలిసిపోతుంది. అందరూ చెప్పండి. So you want everybody. It's a fantastic, youthful, beautiful musical movie. Please go and watch. I don't మ్యూజిక్ want. మ్యాజిక్ Please go and watch. I don't want to say anything more than this because you will not go and watch. ఇంకొకటి పర్సనల్ గా నేను ఒకటి చెప్తానండి. యాజ్ ఏ హీరోగా, యాజ్ ఏ ఆడియన్స్ గా నేను ఒకటి చెప్తానండి. ఒక మూవీ అనేది మేము చాలా కష్టపడతామండి, చాలా కష్టపడతాం మేము. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టుగా మేము 2 months ట్రైనింగ్ చేసి ఇంత మూవీ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మేము ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాం ఒక కొత్తదనంతోని. సో మమ్మల్ని ఒక 70 రూపీస్ కాడ మీరు ఆలోచిస్తారు ఆడియన్స్ గా. ఈవెన్ నేను కూడా ఆలోచిస్తాను. ఎన్నో సినిమాలు చిన్న పోస్టర్స్ చిన్న యాజ్ ఎ హీరోగా నేను చేసినప్పుడు
ఇప్పుడు నాకు తెలుస్తుందండి. అంటే ఒక చిన్న పోస్టర్ చూడంగానే ఎవరిదైనా కొత్త డైరెక్టర్ కానీ కొత్త ప్రొడ్యూసర్ కొత్త హీరోస్ కానీ అలాంటిది వచ్చినప్పుడు నేను ఒకటి చూస్తుంటాను. ఈవెన్ నేను యాజ్ ఆడియన్స్గా చెప్తున్నాను, కొత్తవారు కదా ఎవరు చూస్తారు, కానీ నేను ఇప్పుడు తెలుసుకుంటున్నానండి యాజ్ ఎ హీరోగా కాకుండా యాజ్ ఎ ఆడియన్స్ గా కొత్త వాళ్ళని ఎప్పుడు ఆదరిస్తేనే వాళ్ళు పాతవారు అవుతారండి. సో మా మూవీ అలాంటిది కాదు. ఒక 70 రూపీస్ మీరు పెట్టి 70 రూపీస్ గురించి ఆలోచిస్తున్నారండి. ఒక 70 రూపీస్ పెట్టి బయటికి వస్తే మామ సినిమా ఎలా ఉందంటే మామ 70 రూపాయలు నాకు వసూల్ అని అంటారండి. అలాంటి సినిమా అండి మాది. ఇది మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలుగుతున్నాను. సో సూపర్ మూవీ. అండ్ ఇక రాక్ మ్యూజిక్ వచ్చేసరికి మీకు ఫైనల్ 2 సాంగ్స్ చూసారనుకోండి, ఇక మీరు డైరెక్ట్ బయటకి వచ్చి మళ్ళీ సినిమా థియేటర్ లోపలికి వెళ్తారండి మళ్ళీ ఫైనల్ సాంగ్స్ కోసం. Even the classical songs are nice. You will not నేను speak చెప్పాను about it. అంటే బాగానే ఉన్నాయి, సూపర్ అండి క్లాసికల్ సాంగ్స్ ఉంటుంది. నేను యూత్ అయినా కూడా నేను క్లాసికల్ సాంగ్ ఫస్ట్ నాకు ఇష్టం ఉండేది కాదు, బట్ ఎప్పుడైతే నేను క్లాసికల్ సాంగ్ వింటూ 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 చాలా బాగున్నాయి. ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా. ఈ రోజు నేను మూవీకి వెళ్ళినప్పుడు అమ్మాయిలు అంటున్నారు క్లాసికల్ సాంగ్ వందనం మీద ఒక సాంగ్ ఉంది చాలా బాగుంది అని అంటున్నారు. సో అమ్మాయిలకి క్లాసికల్ సాంగ్, మన అబ్బాయిలకి రాక్ సాంగ్స్. Yo! సో ఇది ఇవాళ మన చిట్ చాట్ విత్ మ్యూజిక్ మ్యాజిక్ టీమ్ తో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటాను. అండ్ యా ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ సక్సెస్ అహెడ్. Thank you so much. ఆల్రెడీ సక్సెస్ టాక్ వచ్చిందని అనుకుంటాను. ఆల్రెడీ వచ్చేసిందండి. మార్నింగ్ థియేటర్స్ కి వెళ్ళాను, చాలా బాగుంది. ఆ రెస్పాన్స్ అయితే మాకు అనిపించింది, ఏంటి కొత్త వాళ్ళకి ఇంత ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి. వీఆర్ వెరీ హ్యాపీ. యూనో థియేటర్స్ లో అందరూ నాట్ ఓన్లీ రాక్ సాంగ్ ఆటోమేటిక్ గా మనకి పలకరింత వస్తుంది విత్ ఆల్ ద బీట్స్ అండ్ ఆల్, కానీ క్లాసికల్ సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ ఉంది. ఈవెన్ పెద్ద పెద్ద లేడీస్ వస్తున్నారు బిగ్ ఏజ్ 40 years ఆ టైం, వాళ్ళు కూడా దే ఆర్ లైకింగ్ క్లాసికల్ సాంగ్స్ ఎ లాట్. సో మీ అందరూ కూడా తప్పకుండా రండి. All of us. చాలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. All of our success is in your hands, so please come and watch. మీ ఆడియన్స్ చేతిలోనే ఉంది మా ఫ్యూచర్ అంతా, చూద్దాం. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ వెరీ Thank సక్సెస్ you so much. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. Thank థ్యాంక్ యూ. Thank you, man. సో ఇది ఇవాల్టి మ్యూజిక్ మ్యాజిక్ మూవీ టీమ్ తో జరిగిన చిన్న చిట్ చాట్. హోప్ యూ ఎంజాయ్డ్. నెక్స్ట్ వీక్ మరోసారి కొత్త మూవీ రివ్యూలతో అలాగే మూవీ ఇంటర్వ్యూతో కూడా మీరు ముందుంటాను. అంటల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఎండ్ వాల్. కీప్ స్మైలింగ్.